హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేబీడీఎస్ నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అడాబ్ ఫోటోషాప్ 2024లో ప్రీసెట్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ ఫోటోని కలర్ కరెక్షన్ చేయాలి అని అనుకుంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. వితిన్ 1 క్లిక్లో మీ ఫోటోని మీరు కలర్ కరెక్షన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. వితిన్ 1 క్లిక్లో ప్రీసెట్స్ని ఇన్స్టాల్ చేసి మీ ఫోటోని కలర్ కరెక్షన్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మై కంప్యూటర్స్లో మీ ప్రీసెట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రీసెట్స్ యొక్క ఫోల్డర్ని మీరు ఓపెన్ చేయండి. ఓకే, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రీసెట్స్ యొక్క ఫోల్డర్స్ని కాపీ చేసుకోండి. ఓకే, నేను ఈ 3 ఫోల్డర్స్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, Ctrl+C కాపీ. ఇప్పుడు మీ కంప్యూటర్లోని లోకల్ డిస్క్ Cని ఓపెన్ చేయండి. లోకల్ డిస్క్ Cని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది. ఆ యూజర్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఫోల్డర్ ఓపెన్ అయిన తర్వాత మీ కంప్యూటర్ని ఏ నేమ్తో అయితే సేవ్ చేశారో ఆ నేమ్ ఇక్కడ షో అవుతుంది. ఆ నేమ్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో యాప్ డాటా అని ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు యాప్ డాటా అని కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ టూల్ బార్లో వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూలో మీరు హిడెన్ ఐటమ్స్ అని ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. ఓకే, ఆ హిడెన్ ఐటమ్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్ డాటా అని షో అవుతుంది. ఆ యాప్ డాటాని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రోమింగ్ అని ఉంటుంది. ఆ రోమింగ్ అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయండి. రోమింగ్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత అడాబ్ అని ఉంటుంది. ఈ అడాబ్ పైన డబుల్ క్లిక్ చేయండి. అడాబ్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు కెమెరా రా అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. కెమెరా రా అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, కెమెరా రా అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఈ సెట్టింగ్స్ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్లో మీరు మీ ప్రీసెట్స్ని ఎక్కడైతే నుంచి అయితే కాపీ చేశారో ఆ ప్రీసెట్స్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్గా అక్కడ కాపీ చేశారు కదా, ఇక్కడ పేస్ట్ చేసేయండి. Ctrl+V చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను నా ప్రీసెట్స్ని పేస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ షో చూపిస్తుంది. మీరు ఇక్కడ సింపుల్గా Ctrl+V ప్రెస్ చేస్తే మీకు ప్రీసెట్స్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ కంప్లీట్ విండోస్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీ ఫోటోషాప్ అనేది ఓపెన్ ఉంటే మాత్రం మళ్ళీ ఫ్రెష్గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా మీ ఫోటోని ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఈ ఫోటోను ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు మీ కీబోర్డ్లో Ctrl+Shift+Aని ఎట్ ఎ టైం ప్రెస్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ సైడ్లో ప్రీసెట్స్ అని కనిపిస్తుంది. ఈ ప్రీసెట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మౌస్తో కర్జర్ని మూవ్ చేయాలి. కర్జర్ని మూవ్ చేస్తే సరిపోతుంది. మీకు ఏ ప్రీసెట్ అయితే నచ్చితే ఆ ప్రీసెట్ పైన క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ నాకు ఇది నచ్చింది. ప్రీసెట్ వేసిన తర్వాత కూడా మీకు ఏదైనా మైనర్ చేంజెస్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్పోజర్ కానీ కాంట్రాస్ట్ కానీ మీకు నచ్చింది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు బిఫోర్ ఆఫ్టర్ చూడాలనుకుంటే ఇక్కడ చిన్న బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. బిఫోర్ ఆఫ్టర్ అనేది వచ్చేస్తుంది. చూశారా ఫ్రెండ్స్ ఎంత డిఫరెన్స్గా ఉందో. ఫైనల్గా మీకు ఓకే అనిపిస్తే ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది కలర్ గ్రేడింగ్ అయిపోతుంది. చూశారా ఫ్రెండ్స్, వితిన్ 1 క్లిక్తో మీ ఫోటో పైన ప్రీసెట్ని వేసి కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలనో తెలుసుకున్నారు కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జేబీడీఎస్ నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.